నమస్కారం. సమంత జీవితం కొత్త మలుపు తిరగడం మాకు ఎంతో ఆనందం. దయచేసి ఇకపైన మా కోడలు శోభితని విమర్శించొద్దండి అంటూ తల్లి కాబోతున్న శోభిత విషయంలో ఎమోషనల్ అవుతూ వచ్చేసిన నాగమామ. నాగార్జునకి తన ఇంటి ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం అని చెప్పాలి. అది సమంత విషయంలోనే కాదు, శోభిత విషయంలో కూడా నిరూపించుకుంటున్నారు. ఇటీవల నాగచైతన్య శోభిత పెళ్ళైన తర్వాత మొదటగా టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్ళగా అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ట్రోల్స్ని చేస్తూ వచ్చేసారు. నాగచైతన్య పెళ్ళాడా లేదంటే శోభితని నాగార్జున పెళ్ళాడా, అసలు ఎవరితో ఉంటుంది శోభిత అంటూ కూడా ఎన్నో విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ గుడి నుండి బయటికి వచ్చిన తర్వాత నాగార్జున ఎంతో కఠినమైన మనసుతో అయితే ఆ ట్రోలింగ్స్ని విని వదిలేశాడని చెప్పాలి. ఆ తర్వాత నుండి కోడలు శోభితతో మీడియా ముందు ఆమెడు దూరాన్ని చూస్తూ వచ్చేశారు. అటువంటి అక్కినేని కుటుంబం సోషల్ మీడియాలో వస్తున్న ఎన్ని ట్రోలింగ్స్ అయినప్పటికీ కూడా నిలబడుతూ వాటన్నిటిని ఎదిరిస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంట కుటుంబంలో వారసుని ఇవ్వాలి అంటూ అక్కినేని కుటుంబం ముందుగానే కండిషన్ పెడుతూ వచ్చేసింది శోభితకి. అదేవిధంగా తను సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ అక్కినేని కుటుంబం కోరుకున్నట్లే ఏడాది తిరగకుండానే ఒక గుడ్ న్యూస్ని అయితే అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన బేబీ షవర్ సెరమనీ సెలబ్రేషన్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాటిని చూసిన వారంతా ఇదంతా నిజమేనా అంటూ కూడా కొంతమంది నమ్మశక్యంగా లేదు అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చేసారు. ఇకపైన సమంత సైతం తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టి ఆనందంగా తన జీవితం తను చూసుకుంటూ ఉంటే ఇప్పుడు అక్కినేని కుటుంబాన్ని విమర్శించడం మానేసి కొత్త జీవితం మొదలుపెట్టిన వీళ్ళని యాక్సెప్ట్ చేయండి, ఇకపైనైనా ట్రోలింగ్స్ ఆపేయండి అంటూ నాగమామ అయితే ప్రత్యేకంగా పిల్లల కోసం మాట్లాడుతూ స్పందిస్తూ ఎమోషనల్ అవుతూ వచ్చేసారు సోషల్ మీడియాలో.